దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఆన్లైన్ కార్యక్రమాన్ని వీక్షించబోతున్న మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు. ఆన్లైన్ సంఘ కార్యక్రమానికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మా రక్షక, గడిచిన వారమంతయు మీరు మమ్మల్ని కాపాడి భద్రపరిచి క్షేమాన్నిచ్చి నెమ్మదినిచ్చి ఆయురారోగ్యాలతో నింపినందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. మమ్మల్ని, సంఘాన్ని, కుటుంబాలను, మా పట్టణాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, మీరు మాకు ఇచ్చిన ప్రభుత్వ అధికారులను మీరు కాపాడినందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మా ప్రభువా తండ్రి, ఈ దినం ఇలాగూ మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి మేమందరము చేరి ఉండగా నీ ఆత్మాభిషేకాన్ని, నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి. పాటలు, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందండి. కానుకల ద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. వాక్య పరిచర్య చేస్తున్న మీ దాసుని నీ ఆత్మతో నింపి మాకు కావలసిన నీ దివ్య వాక్కులు మాకు అందించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సోదరి సోదరులను మీరు దర్శించండి. అది ఎలాంటి సమస్య అయినా, రోగమైన, ప్రతికూలత అయినా నజరేయుడైన యేసు నామములో విడుదల కమ్మని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, నీ అద్భుత కార్యాలు ఈ దినం మేము చూచున్నట్లు మా కన్నులు తెరవమని యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఈ సమయంలో పాటలు పాడుచు ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ఎంతమందికి పాటలు అంటే ఇష్టం? ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు. మనల్ని పాటల్లో స్తుతి ఆరాధనలు నడిపిస్తారు. చప్పట్లు కొడుతూ ప్రేమపూర్వకంగా పాస్టర్ గారిని ఆహ్వానిద్దాం. స్తుతించి పాడదాం స్తుతుల స్తోత్రార్హుడా. ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాపాడిన తండ్రి, మా వ్యాధి బాధలను తీసివేసిన దేవా మీకు స్తోత్రములు అంటే అందరం కలిసి పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. స్తుతించి పాడేదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడేదం ఉదయ సాయంత్రము. స్తుతించి పాడేదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడేదం ఉదయ సాయంత్రము. స్తుతుల సింహాసనం మీదాసీనుడా, మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము. స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము. స్తుతించి పాడేదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడేదం ఉదయ సాయంత్రము. అందరము చప్పట్లు కొడుతూ పాడి మహింపరుద్దామా. గత కాలమంత నీవు మమ్ము కాచి కాపాడావు, వ్యధలన్నీ తీసావు. గత కాలమంత నీవు మమ్ము కాచి కాపాడావు, వ్యధలన్నీ తీసావు. గతి లేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి, గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి, శత సంఖ్యగా మమ్ము దీవించావు. స్తుతించి పాడేదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడేదం ఉదయ సాయంత్రము. అందరం ఏకీభవించి పాడదామండి. కరుణా కటాక్షములను కిరీటములు
స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము. స్తుతుల సింహాసనం మీదాసీనుడా, మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము. మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము. హల్లెలూయా. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము. పగలు రేయి కనుపాప వలె కాచిన దేవా నీకు స్తోత్రం. ఈ పాట పాడుతూ దేవునామని మహింపరుద్దాం. దయచేసి అందరము రెండవసారి కలిసి ఏకీభవించి పాడడానికి ప్రయత్నించండి. అందరము కలిసి చప్పట్లు కొడుతూ పాడి మహింపరుద్దాం. హల్లెలూయా. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. అందరము చప్పట్లు కొడుతూ పాడదామండి. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషమునాలో కానవచ్చిన, కాదనక నన్ను కరుణించిన, కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషమునాలో కానవచ్చిన, కాదనక నన్ను కరుణించిన, కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన, అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన, లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో
కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే దాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. హల్లెలూయా. అందరము కలిసి దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించే సమయం. కృతజ్ఞతాపూర్వకంగా అందరము కూడా లేచి నిలబడి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధన చేద్దాం. అందరము కూడా లేచి నిలబడి మన రెండు హస్తాలతో చప్పట్లు కొడుతూ గానము చేస్తూ ఆయన నామాన్ని స్తుతిస్తూ దేవుని నామాన్ని మహింపరుద్దామా? అందరము కలిసి దేవుని నామాన్ని ఆరాధిద్దాం. నా కన్నుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన నా యేసయ్య మీకే మా ఆరాధన. అందరము కలిసి ఈ ఆరాధన చెబుదామండి. అందరం మనస్ఫూర్తిగా దేవా మమ్మల్ని కాపాడినందు దేవా నీకు స్తోత్రములు అంటే అందరము కలిసి పాడదాం. నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. అందరం కలిసి పాడదాం. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీ. అందరం కలిసి చెబుదాం. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు, సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి
యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీ. స్వరమెత్తి చెబుదాం. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన ఆరాధన ఆరాధన. స్వరమెత్తి బిగ్గరగా రెండు చేతులు పైకెత్తి ఆరాధిద్దాం. ఆరాధన 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 నీకే, ఆరాధన ఆరాధన ఆరాధన. వన్ మోర్ టైం. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. మరొక్కసారి అందరం రెండు హస్తాల పైకెత్తి కృతజ్ఞతాపూర్వకముగా నన్ను బాగు చేసిన దేవా, అయా సమృద్ధితో నింపిన దేవా, నాకు అన్నిటిని తుడిచిన దేవా, సమృద్ధితో ఆశీర్వాదాలతో నింపిన దేవా, నూతన వత్సరము నా జీవితంలో ప్రవేశపెట్టిన దేవా, నీకే ఆరాధనని అందరం రెండు చేతుల పైకెత్తి బిగ్గరగా మనస్ఫూర్తిగా స్వరం ఎత్తి చెబుదామా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ఎస్ లార్డ్. స్తుతుల మీద స్తోత్రార్హుడైన మా యేసయ్య, మా మధ్య మీరున్నందుకు వందనాలు ప్రభా. మేము చేసిన మా స్తుతుల మీద మీరు ఆశీనులై మా మధ్య మీరున్నందుకు మరొక్క మారు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభా ఎందరైతే ఈ ఆరాధనలో ఏకీభవించి నీ నామను సన్నుతించి ఉన్నారు, ప్రతి ఒక్క నోటిని, ప్రతి ఒక్క హస్తమును, ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. అలాగే నాయనా, ఇంతవరకు పాటల ద్వారా నీ నామను ఘనపరిచి ఉండగా ప్రభా ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పటివరకు మంచి పాటలు స్తుతి ఆరాధనలో నడిపించబడ్డాం. ఈ సమయంలో అందరూ లేచి నిలబడి కీర్తనల భాగాన్ని చదువుకుందాం. నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధ గ్రంథము నుండి 150వ కీర్తన, సామ్స్ 150. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుణ్ణి స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి, బోరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి, తంబురుతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి, తంతి వాయిద్యములతోనూ పిల్లన గురోవితోనూ ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. దేవుడి పరిశుద్ధ వాక్కులు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. అందరూ కూర్చుందాం. గడిచిన దినాలన్నీ దేవుడు మనల్ని, కుటుంబాలని కాచి కాపాడి ఈ 2021వ సంవత్సరం, ఈ నూతన సంవత్సరంలో 2వ పరిశుద్ధ దినములో మనము పాల్గొని ప్రభువుని ఆరాధించడానికి ఆయన ఇచ్చిన కృపకై ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. అందరూ రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. కాబట్టి గడిచిన దినాలన్నీ దేవుడు కాపాడిన విధానాన్ని బట్టి మనము ప్రభువుని స్తుతిద్దాం. మనం వాక్య భాగంలోనికి వెళ్ళబోతున్నాం. అంతకంటే ముందు ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి
ప్రభు తన వాక్కులతో మనతో మాట్లాడి మనల్ని ధైర్యపరిచినట్లు ప్రార్థించుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని సంఘాన్ని మీరు దీవించి భద్రపరిచినందుకు వందనాలు. మరొకసారి ఈ 2వ పునరుత్థాన దినము నిన్ను కీర్తించి మహిమపరచడానికి మీరిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. అల్పులము, అయోగ్యులము మా ప్రభువా, మా పట్ల మీ అపారమైన ప్రేమను చూపిస్తున్నందుకు స్తోత్రాలు. మా ప్రియులు ఇరుకులో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, వ్యాధి రోగాలలో సమస్తములో మీరు తోడుగుండి బలపరిచి వారి సమస్యలన్నిటి నుంచి విడుదల ప్రకటించి రోగము నుంచి, తెగుల నుంచి విడిపించి ఆరోగ్యాలు కలుగజేసి ఈ దినము సజీవుల లెక్కలో ఉంచినందుకు మీకే మహిమ 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 ఘనత ప్రభావములు తండ్రి. ఈ సమయంలో నాయన నీ వాక్కులు మేము ధ్యానిస్తుండగా నీ వాక్కులో ఉన్న సత్యాన్ని మేము గ్రహించి వాక్యానుసారమైన జీవితాలు మేము అలవరుచుకున్నట్లు పరిశుద్ధాత్ముడా మీ సహాయం మాకు మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు గట్టి చెప్దా హల్లెలూయా. అందరూ బాగున్నారా? ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. ఈ యొక్క దినము ఇప్పటివరకు దేవుడు మనల్ని పాటల్లో, ఆరాధనలో, ఉత్తర ప్రత్యుత్తరాల్లో నడిపించాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో దైవ గ్రంథాన్ని కొద్ది క్షణాలు మనము శ్రద్ధగా ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10 నుండి 14 వచనాలు మనము ధ్యానించుకుందాం. దానిలో రాయబడిన అతి ప్రాముఖ్యమైన సంగతులను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 10వ వచనం నుండి చదువుకుందాం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మను గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మను తిరిగి రప్పించినట్లు నేను మిమ్మను దర్శింతును. రాయబడిన వాక్య భాగం ప్రభు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ఇశ్రాయేలు ప్రజలను సొలొమోను మహారాజు, అలాగే దావీదు మహారాజు, సౌలు మహారాజు ముగ్గురు పరిపాలించారు. ముగ్గురు 120 సంవత్సరాలు వారు బహుగా వారిని పరిపాలించినట్లు లేఖన భాగము మనకి తెలియజేస్తుంది. సొలొమోను కాలంలో రాజ్యము 2గా చీలిపోయింది. ఒకటి ఉత్తర రాజ్యముగాను, రెండవది దక్షిణ రాజ్యముగాను విడిపోయినట్లు మనం చూస్తాం. 10 గోత్రాలు ఇశ్రాయేలు ప్రజలు ఉత్తర రాజ్యముగాను, 2 గోత్రాలు యూదా ప్రజలు దక్షిణ రాజ్యముగాను విభాగించబడినట్లు లేఖన భాగము అలాగే చరిత్ర మనకు తెలియజేస్తుంది. క్రీస్తు పూర్వము 722వ సంవత్సరములో అషూరు రాజైన షల్మనేజరు అనే వ్యక్తి ఉత్తర రాజ్యాన్ని నాశనం చేసినట్లు, అలాగే క్రీస్తు పూర్వము 586లో బబులోను రాజైన నెబుకద్నెజరు దక్షిణ రాజ్యాన్ని నాశనం చేసి యెరూషలేములోని పవిత్రమైన వస్తువులను, నైపుణ్యము కలిగిన యవనస్తులను, అలాగే శిల్పకారులను వారి దేశానికి చెరగా తీసుకుని వెళ్ళినట్లు చరిత్ర మనకు బోధిస్తూ ఉన్నది. 2 రాజ్యాల రాజులు, ప్రజలు దేవుని నిబంధనను మర్చిపోయి దేవుడు వారిని పోషించి, కాపాడి, నడిపించి, సంరక్షించిన విధానాన్ని మరిచి వారు అన్ని దేవతల వైపు తిరిగి అన్ని దేవతల ఆరాధన జరిగించినట్లు లేఖనములో మనం చదువుతూ ఉన్నాం. అయినప్పటికీ దేవుడు వారి పితరులతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకుని అక్కడికి ప్రవక్తలను పంపించి వారి ప్రవక్తల ద్వారా ప్రవచన వాక్కులను వారికి వినిపిస్తూ మీరు బ్రతుకులు మార్చుకోనండి, మీ పరిస్థితిని, మీ స్థితిని మార్చుకోనండి, మీ బ్రతుకును మార్చుకోండి. ఎప్పుడైతే మీ బ్రతుకును మీరు మార్చుకుంటారో నేను ఏ దేశం నుండి మీరు చెరగా వెళ్ళిపోయారో ఆ దేశానికి మిమ్మల్ని నేను మరలా రప్పిస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఎప్పుడు వారిని మరలా వారి దేశానికి రప్పిస్తారని చెప్పాడంటే 70 సంవత్సరాల చెర అయిన అనంతరము వారిని రప్పిస్తారని చెప్పాడు. అయితే ప్రియ సోదరి సోదరులారా, 70 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడో అక్కడ చెప్పాడు. అలాగే ఈ సమయంలో మనం నేర్చుకునే అతి ప్రాముఖ్యమైన సత్యం ఏమిటంటే దేవుని యొద్దకు వచ్చు వారికి, అలాగే తమ వైపు జీవితాలు మార్చుకున్న వారి ఎడల దేవుడు ఎలాంటి కార్యాలు జరిగిస్తాడో ఈ యొక్క లేఖనం భాగము ద్వారా మనము నేర్చుకోవచ్చు. తన యొద్దకు వచ్చి వారికి, జీవితాలు మార్చుకుని దేవుని వైపు తిరిగిన వారికి
దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు అని అంటే ఈ భక్తుల ద్వారా, లేకపోతే ఈ ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఏదైతే దేవుడు చేశాడో దాని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మనతో మాట్లాడబోతున్నాడు. వారితో చెప్పాడు, నేను మిమ్మల్ని దర్శిస్తాను అని చెప్పాడు. ఐ విల్ విజిట్ యూ అనే మాటలు మనం చూస్తాం. నేను మిమ్మల్ని దర్శిస్తాను, నేను మీ దగ్గరికి వస్తాను అని చెప్పి దైవ గ్రంథంలో మనం చూస్తాం. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చడానికి ప్రజలను, ప్రవక్తలను, యాజకులను, రాజులను, భక్తి గల స్త్రీ పురుషులను దర్శించినట్లు దైవ గ్రంథంలో మనం చదువుతాం. ఆది కాండము 12వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివినట్లయితే దేవుడు అబ్రహామును దర్శించి అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేశాడు. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు దర్శిస్తే మనకు మేలు కలుగుతుంది, మనము ఆశీర్వదించబడతాం. వాక్య భాగములు అదే ఆది కాండము 32వ అధ్యాయంలో 24 నుండి 30 వచనాలు మనం చదువుకున్నట్లయితే వృద్ధాప్యములో ఉన్న తండ్రిని, తన తోడబుట్టిన వ్యక్తిని మోసం చేసిన ఒక వ్యక్తి మనకి కనిపిస్తాడు. అతని పేరే యాకోబు. యాకోబు అన్నీ సంపాదించాడు, అన్నీ పొందుకున్నాడు. చివరాఖరికి ఈ లోకములో ఉన్నదేది కూడా మనల్ని సంతోషపెట్టేది కాదు, ప్రశాంతత ఇవ్వలేదు, మనశ్శాంతిని ఇవ్వలేదు అని చెప్పి దైవాశీర్వాదమే ప్రాముఖ్యమని చెప్పి దేవుని పాదాల చెంతకు వచ్చినట్లు దైవ గ్రంథంలో మనం చదువుతాం. ఆ రోజు అతడు దేవుణ్ణి విడవకుండా పోరాడి అతడు యాకోబు నుండి ఇశ్రాయేలుగా మార్చబడినట్లు మనం చూస్తాం. దేవుడు యాకోబును దర్శించినప్పుడు యాకోబు జీవితం మారిపోయింది, యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడినట్లు పరిశుద్ధ గ్రంథములో మనం చదువుతున్నాం. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మన జీవితాల్లో దేవుడు మనల్ని దర్శిస్తే, దేవుడు మన దగ్గరకు వస్తే, మనల్ని పరామర్శిస్తుంటే, మనల్ని పలకరిస్తూ ఉంటే మన జీవితాలే ధన్యమైపోతూ ఉంటాయి. అలాగే లేఖన భాగంలో యాయీరు కుమార్తె గురించి మనం చదువుకున్నట్లయితే కన్నీటిలో దుఃఖములో ఉన్న కుటుంబాన్ని యేసు దర్శించి కుమార్తెకు జీవాన్నిచ్చి ఆ కుటుంబంలో సంతోషము, ఆనందము కలుగు చేసినట్లు దైవ గ్రంథములో మనం చదువుతాం. యేసు ఎవరినైనా దర్శిస్తే, దేవుడు ఎవరినైనా ఏ కుటుంబాన్నైనా దర్శిస్తే ఆ కుటుంబంలో సమాధానమే, నెమ్మదే. అప్పటి వరకు సమస్యలతో ఉండొచ్చు, సతమతమవుతూ ఉండొచ్చు, ప్రతికూలతలు అనుభవిస్తూ ఉండొచ్చు. నీ పరిస్థితి ఏదైనప్పటికీ యేసు నిన్ను దర్శించేటట్లు నీ వైఖరి మార్చుకోగలిగితే, నీవు ఆయన దగ్గరకు రాగలిగితే, నీ బ్రతుకును మార్చుకుంటే, నీవు సరిదిద్దుకుంటే ఖచ్చితంగా ప్రభువు నిన్ను దర్శించి నీ సమస్యలన్నిటినీ, నీ ప్రతికూలతలన్నిటిని కొట్టివేసి ఆనంద సంతోషాలు కలుగు చేస్తాడు. నమ్మితే స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, వాక్య భాగంలో మరొక సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. జక్కయ్య అనే వ్యక్తి గురించి మీ అందరికీ బాగా తెలుసు. జక్కయ్య యేసును చూడగోరెను. అతడు పొట్టివాడైనందున చెట్టెక్కి యేసును చూస్తుంటే యేసు ఆ చెట్టు దగ్గరకు వచ్చి, జక్కయ్య కిందకి దిగిరా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది అని చెప్పినట్లు మనం చూస్తాం. జక్కయ్య జీవితం యేసు దర్శించిన వెంటనే మారిపోయింది. జక్కయ్య బ్రతుకు మారిపోయింది. నేను ఇంతకుముందు ఎవరి దగ్గర అయితే ఎక్కువ ధనాన్ని తీసుకున్నాను వారికి నేను రెండింతలు తిరిగి ఇచ్చేస్తాను, రెట్టింపు తిరిగి ఇచ్చేస్తానని నిబంధన చేసుకుని అతని కుటుంబం రక్షించబడినట్లు మనం చూస్తాం. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, యేసు దర్శించే అంతగా మన జీవితాలు మార్చుకోవాలి. తన దగ్గరకు వచ్చేవారికి, జీవితాలు మార్చుకుని ఆయన వైపు తిరిగేవారికి ఆయన చేసే మేలు ఇదేనమాట. ఎన్నో మేలులు, ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ప్రియ సోదరి సోదరులారా, ఆయన దర్శించాలి, ఆయన దర్శిస్తే బాగుండు అని ఆశించే నీవు ఈ 2021 సంవత్సరంలో ఆయన దర్శన భాగ్యము దొరికితే బాగుండు అని ఆశపడి ఎదురు చూస్తున్న ప్రియ నేస్తమా, ఈ ఉదయకాల సమయంలో నేను మీకు తెలియజేసే సంగతి ఏమిటంటే, నీ బ్రతుకు మార్చుకుని ఆయన దగ్గరకు వస్తే చాలు. ఆయన ఖచ్చితంగా నేను దర్శించి యాకోబు జీవితంలో చేసిన మేలును, అలాగే అబ్రహాము జీవితంలో చేసిన మేలును, అలాగే జక్కయ్య కుటుంబంలో చేసిన మేలును, యాయీరు ఇంట్లో జరిగిన ఆనందమును నీకును ఆయన కలుగు చేయగలడు. నమ్మితే స్తోత్రం చెబుదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక లేఖన భాగములో 29వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మీరు నాకు మొరపెట్టుదురే అని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురే అని నేను మీ మనవి ఆలకింతును. రెండవ సంగతి ఏమిటంటే, ఆయన దేవుని దగ్గరకు వచ్చేవారికి, తన వైపు జీవితాలు మార్చుకున్న వారి ఎడల ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడో ఇక్కడ మనం చదువుతాం. నేను మీ ప్రార్థన, మీ మనవి
ఆలకింతును. ఈ లోకంలో సమస్యలు, గొడవలు, కష్టాలు పంచుకోవడానికి లేకపోతే వినడానికి ఎవరున్నా లేకున్నా నిన్ను రూపించిన దేవుడు ఉన్నాడు అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు ఎప్పుడు. ఎందుకంటే ఈ లోకంలో ఎవరి గోడు ఎవరికి వినిపించాలో అర్థం కాదు. మన గోడు మనమే ఆలోచించేస్తే మనకే చిరాకు అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది మన గోడు వినేవారు ఎవరున్నారు? దేవుడు తన గ్రంథములో చెబుతున్న మాట ఏమిటంటే, నేను మీ ప్రార్థన, మీ మనవి ఆలకింతును అనే మాట. వాక్యంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. నాకు నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపముగా ఉన్నాను అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఎవరైతే దేవునికి మొరపెడతారో, ప్రార్థన చేస్తారో వారికి దేవుడు సమీపంగా ఉన్నాడు. వారితో మాట్లాడతాడు, వారితో ముచ్చడిస్తాడు, వారి అవసరతలు ఆయన తీర్చగలడు. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క సమయంలో మనము ఒక సంగతిని జ్ఞాపకం చేసుకోవచ్చు. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆలకించి మనకి ప్రభు ప్రతిఫలం ఇస్తాడు అనడానికి అన్నా ప్రార్థనే ఒక చక్కని సాదృశ్యము. అన్నా ప్రార్థన చేసింది. ప్రార్థించిన వెంటనే దేవుడు ఆమెకు కుమారుణ్ణిచ్చి ఆమె పైనున్న నిందను, అవమానాన్ని తొలగించినట్లు దైవ గ్రంథం మనకి ఉత్తరం ఇస్తుంది. కాబట్టి మన ప్రార్థన కూడా దేవుడు వింటాడు. నా ప్రార్థన వినడేమో, నా ప్రార్థన కూడా వింటాడా దేవుడు? నా ప్రార్థన ఎప్పుడు విన్నాడులే అనే మాటలు మనం పలికే కంటే నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు అన్న సంగతి గుర్తుపెట్టుకో. 2021లో నా ప్రార్థన వినలేదని నిరాశతో ఉన్న నేస్తమా, ఈ ఉదయకాల సమయంలో ఈ 2021లో దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు, నీ ప్రార్థనకి జవాబు ఇవ్వబోతున్నాడని విశ్వాసముతో, నిరీక్షణతో నువ్వు ముందుకు సాగు. ఆ ప్రార్థన ఏదైనా, ఆ ప్రార్థనలో ఆ అవసరత ఏదైనా, నీ యొక్క సమస్య ఏదైనా, దానిని దేవుడు దాని నుంచి నీకు విడుదల అనుగ్రహించబోతున్నాడు. నమ్మితే స్తోత్రం చెప్దా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క హన్నా ప్రార్థించిన వెంటనే ఆమె నిందంతా తొలగిపోయింది, అవమానం అంతా తొలగిపోయింది, ఆమెకి సంతోషము కలిగింది. సమూయేలు అనే కుమారుని దేవుడు అనుగ్రహించాడు. నమ్మితే స్తోత్రం చెప్దా. హల్లెలూయా. నీ అవమానాన్ని, నీ యొక్క నిందను తొలగించే సంవత్సరం ఇది. నీ యొక్క బాధను తొలగించే సంవత్సరం ఇది. నీ బాధ పోయి నీవు నిత్య సంతోషముతో, ఆనందముతో ప్రభువుని స్తుతించే దినమిది. కాబట్టి నీవు ఏమాత్రము నిరాశ చెందడానికి వీలు లేనేలేదు. ఇకపోతే లేఖన భాగంలో 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, హిజ్కియా అనే ఒక భక్తుడు మనకు కనిపిస్తున్నాడు. ఉపవాసముతో ప్రార్థించినప్పుడు తన రోగము స్వస్థపరచబడి, రోగము నుండి విడుదల పొంది అతని ఆయుష్ పొడిగించబడినట్లు మనం చూస్తున్నాం. మనము ప్రార్థిస్తే కూడా దేవుడు చేస్తాడు. తెలుసా మీకు? నీవు ప్రార్థిస్తే కూడా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. నీ రోగాన్ని ఆయన మాన్పగలడు, ఆ తెగులును ఆయన తొలగించగలడు. కాబట్టి నీవు ప్రార్థన చేయి, పట్టుదలతో, ఉపవాసముతో, కడుపు కట్టుకుని కన్నీటితో ప్రార్థన చేయి. దేవుడు అసాధ్యాలు సాధ్యం చేసే దేవుడు. నేను చెప్తున్న మాటలు మీరు ఆచరణలో పెట్టగలిగితే విజయాలు మీరు సొంతం చేసుకోగలరు. నేను చెబుతున్న మాటలు మీరు మీ జీవితాలకు అప్లై చేసుకుని వాటిని అనుసరించగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల్లో మహా అద్భుత కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మితే స్తోత్రం చెబుదా. హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నావా? ఎవరికి అర్థం కావట్లేదండి నా గోడు, ఎవరు చెప్పినా వినిపించుకోవట్లేదండి, ఎవరిని మాట్లాడి ఇదిగో నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్దామనే సరే వారు వింటలేదండి అని సతమతమవుతున్నావా? విసిగిపోయి నీ హృదయంలో నీవే కురింగిపోతూ ఎవరింటారులే నా గోడు అనుకుంటున్నావా? ప్రియ సోదరి సోదరుడా, దేవుడు నీ గోడు వింటాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ సమస్య ఎంతటిదైనా, అది నీ పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ, అది కొండలాంటి బండలాంటి సమస్య అయినప్పటికీ దానిని పటాపంచులు చేయగలడు నీ దేవుడు. అంత గొప్ప విశ్వాసముతో, ఉపవాసంతో ప్రార్థిస్తే దేవుడు నీ సమస్య నుండి నీకు విడుదల ఇస్తాడు. నమ్మితే స్తోత్రం చెప్దా. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీ ప్రార్థన ఆలకింతును, నేను మీ ప్రార్థన ఆలకింతును అనే మాటను మనం చదువుతాం. ఐ విల్ లిసన్ టు యూ. కాబట్టి దేవుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడు, మన ప్రార్థనలకు జవాబునిచ్చే దేవుడు. కాబట్టి మీరు ఏమాత్రము అధైర్యపడాల్సిన పని లేనేలేదు. ఇకపోతే ఆయన యొద్దకు వచ్చి వారికి జీవితాలు మార్చుకుని ఆయన వైపు తిరిగి వారికి ఆయన ఎలాంటి కార్యాలు వారి పట్ల జరిగిస్తాడు అనంటే, మూడవది
29వ అధ్యాయం 14 వచనాన్ని మనం చదువుకుందాం. నన్ను నేను మీకు కనబరుచుకుందును, ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదును. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనములోనికి ఏ స్థలములోనికి మిమ్మల్ని తోలివేసితును, ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదును, ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి మిమ్మల్ని చెరకు పంపితును, అచ్చటికే మిమ్మల్ని మరలా రప్పింతును. ఈ లేఖన భాగము మనకు చెప్పే మాట, నన్ను నేను మీకు బయలుపరుచుకుంటాను, నన్ను నేను మీకు కనబరుచుకుంటాను అని దేవుడే స్వయంగా చెబుతున్నాడు. ముఖం చాటేసుకుని ముఖం తిప్పుకొని పట్టి పట్టినట్టు వెళ్ళిపోయి ఈ లోకంలో దేవుడు తనను తాను కనబరుచుకుంటున్నాను అని అంటున్నాడంటే అది ఎంత గొప్ప అద్భుతం. ఆయన ఎలా కనబరుచుకుంటాడో తెలుసా? ఆయన క్రియల ద్వారా కనబరుచుకుంటాడు, ఆయన తన వాక్కుల ద్వారా కనబరుచుకుంటాడు, దర్శనాల ద్వారా కనబరుచుకుంటాడు. ఆయన నీకు ఏ రీతిగా కనబరుచుకుంటున్నాడో నీవు గైకొనే భక్తిని నీవు చేయగలగాలి. ప్రియ సోదరులారా, వాస్తవానికి మనుషులు మనం ఏమైనా అడుగుతామేమో, ఏమైనా వారి దగ్గర నుంచి ఆశిస్తామేమో, వారికి ఏదైనా ఇవ్వాలేమో అనుకుని చెప్పి మన మాటలు వినకుండా, మన గోడు వినకుండా, మనకు ముఖం చాటేసుకుని తిరిగే ఈ దినాలలో దేవుడు ఈ 2021లో ఈ రెండవ పరిశుద్ధ దినాన నీతో చెబుతున్న మాట ఏంటంటే, ముఖం చాటేసుకొని నేను నీకు బయలుపరుచుకుంటాను, నీకు కనబరుచుకుంటాను అని చెప్తున్నాడు. ఆయన క్రియల ద్వారా, వాక్యము ద్వారా, దర్శనాల ద్వారా నీకు కనబరుచుకుంటాడు. నీవు గ్రహించగలగాలి. వాక్యాన్ని నువ్వు చదువుతూ సంఘ సహవాసం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆయన నీకు ఎలాగూ బయలుపరుచుకుంటున్నాడు, ఆయన నీకు ఎలాగూ కనబరుచుకోగలడో నీవు అర్థం చేసుకోగలవు. సోదరి సోదరులారా, వాక్య భాగంలో మనము ఒక సంగతిని జ్ఞాపకం చేసుకోవచ్చు. మోషే భక్తుడు తన మందను కాయొచ్చు హోరేబు పర్వతం దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఒక పొద మధ్యలో అగ్నిజ్వాలలో దేవదూత అతనికి కనబిచ్చినట్లు దైవ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవుడు అక్కడ ఆ పర్వతం మీద మోషేకు బయలుపరుచుకున్నాడు. ఆ పొదలో నుంచి, అక్కడ ఆ మణుతున్న పొదలో నుంచి దేవుని స్వరము మోషే విన్నట్లు మనం చూస్తాము. మోషేకు దేవుడు బయలుపరుచుకున్నట్లు మనం చూస్తాము. దానియేలు గ్రంథంలో మనం చూస్తే సింహాల బోనులో ఉన్న దానియేలుకు దేవుడు కనబరుచుకున్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు వారికి కనబరుచుకున్నాడు, వారికి బయలుపరుచుకున్నాడు. వారి ద్వారా, వారి జీవితాల్లో జరిగిన కార్యాల ద్వారా దేవుడు వీరి పక్షాన ఉన్నాడు అని లోక ప్రజలందరూ తెలుసుకున్నట్లు దేవుడు వారిని దర్శించినట్లు మనం చూస్తాం. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనల్ని దర్శిస్తే మన జీవితాలు మారిపోతాయి. దేవుడు మనల్ని దర్శిస్తే మనమే స్వార్థగా మారిపోతాం. దేవుడు మనల్ని దర్శిస్తే, మనకు కనబరుచుకుంటే మన జీవితాలు ఎంత గొప్ప మార్పులు, మన జీవితాలు ఎన్ని గొప్ప అద్భుతాలు జరుగుతాయో ఆలోచిస్తారా? సౌలు అనే వ్యక్తి క్రైస్తవులను హింసించడానికి, క్రైస్తవులను చంపడానికి కంకణం కట్టుకుని సంఘాలను నాశనం చేయడానికి బయలుదేరి దమస్కు మార్గములో బయలుదేరి వెళుచుండగా, దమస్కు మార్గములో యేసు సౌలుకు బయలుపరుచుకున్నట్లు మనం చూస్తాం. సౌలా సౌలా అనే వాక్కును ఆ వ్యక్తి విన్నట్లు మనం చూస్తాం. నన్ను ఎందుకు హింసిస్తున్నావు, నీవెవరో ప్రభువా అని సౌలు ప్రశ్నించిన ఆ తదుపరి అతడు మార్పు పొంది, అతడు మారు మనసు పొంది దైవ సువార్తను, దేవుని సువార్తను అతడు ప్రకటించడానికి కంకణము కట్టుకున్నాడు. ప్రియ సోదరులారా, ఆయన దర్శించినప్పుడు, ఆయన ఆ వ్యక్తికి కనబరుచుకున్నప్పుడు, బయలుపరుచుకున్నప్పుడు అతని జీవితంలో ఎంత గొప్ప మార్పు వచ్చిందో చూసారా? దేవుడు నీకు కనబరుచుకునే అంతగా నీవు భక్తి చేయాలి. దేవుడు నీకు బయలుపరుచుకున్నాడంటే నీ జీవితం మారిపోతుంది. ఆయన కొరకు ఏదైనా చేయడానికి, ఎంతైనా చేయడానికి నీవు తెగించగలుగుతావు. నమ్మితే స్తోత్రం చెప్దా. హల్లెలూయా. ఎంతోమంది భక్తులు వారి జీవితాల్లో దేవుడు వారికి కనబరుచుకున్నాడు కాబట్టి వారికి ఉన్న ఇళ్ళు, వారికి ఉన్న స్థలాలు, వారికి ఉన్న వస్తు వాహనాలు, వారికి ఉన్న వారి యొక్క ప్రాంతాలు, వారి దేశాలు వదిలిపెట్టి మిషనరీస్గా వారు ఏమీ లేని ప్రాంతాల్లో, నీరు కూడా, ఆహారం కూడా సరిగ్గా దొరకని, కనీస అవసరత లేని ప్రాంతాల్లో స్వార్థ ప్రకటించి దేవుని యొక్క స్వార్థతో ప్రజలను వెలిగించి నిత్య జీవానికి వారసులు చేసినట్లు చరిత్ర మనము చూస్తున్నాం. సోదరి సోదరులారా, నీవు నేను యేసు చేత వెలిగించబడ్డాము. అయితే మనం ఎంతమందిని వెలిగించగలుగుతున్నాం? ప్రభువు మనకు బయలుపరుచుకుంటే, ప్రభువు మనకి కనబరుచుకుంటే, ప్రభువు మనల్ని దర్శించినట్లయితే మన జీవితాలు మార్చబడతాయి. అనేకులను
మనం మార్చడానికి, అనేకులను ప్రభావితం చేయడానికి మనం కంకణం కట్టుకుని ముందుకు సాగుతాం. కాబట్టి ఈ యొక్క మోషేకు దేవుడు కనబరుచుకున్నట్లు, షడ్రకు మేషకు అబేద్నెగో దానియేలుకు దేవుడు కనబరుచుకున్నట్లు, సౌలుకు కనబరుచుకుని అతని జీవితాన్ని మార్చినట్లు మన జీవితాల్లో కూడా దేవుడు కనబరుచుకుని మనల్ని కూడా మార్చగలడు, మన బ్రతుకులు ఆశీర్వాదకరంగా చేయగలడు. ఈ యొక్క సమయంలో నా ముగింపులో నేను మీకు తెలియజేసే విషయం ఏమిటంటే, దేవుడు నిన్ను దర్శించి ఆశీర్వదించాలని, దేవుడు నీ మొర ఆలకించి నిన్ను దీవించాలని, దేవుడు నీకు కనబరుచుకుని మేలులతో నింపాలని ఆశించినట్లయితే ఇప్పుడే బ్రతుకు మార్చుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు నీ జీవితంలో, నీ గృహములో, నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో ఆయన అద్భుతం చేయాలని ఆశిస్తున్నాడు. ఈ 2021 ఈ సెకండ్ ఆదివారం మనం ప్రభువుని స్తుతిస్తున్నాం కదా, ఈ ఆన్లైన్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ వాక్యాన్ని వింటున్నాం కదా. నీవు గనక ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, మేలులతో నింపబడాలంటే నీ బ్రతుకు మార్చుకుని ప్రభు దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో మొరపెట్టు. ఆయన నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు, అద్భుతాన్ని జరిగిస్తాడు. ఆశించినట్లయితే మోకరించి ప్రార్థనలో ఏకీభవించు. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. ఎన్నో సంవత్సరాలు మా జీవితాల్లో గడిచిపోతూ ఉన్నాయి మా ప్రభువా. మార్పు లేని జీవితాలు ఆయన, మారు మనసు లేని జీవితాలు ఆయన. ఈ యొక్క 2021 మమ్మల్ని ప్రేమించి, నన్ను ప్రేమించి అనుగ్రహించారు దేవా. మార్పు పొంది బ్రతుకును మార్చుకుని నీ వైపు తిరిగి నీ కొరకు సాక్షిగా నిలబడి నీ రాజ్యవ్యాప్తి కొరకు పాటుపడినట్లు, పని చేయనట్లు సహాయం చేయండి. ఈ దినమున ఆయన ఈ ఆన్లైన్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులు, వారు చేస్తున్న ప్రార్థనలు మీరు ఆలకించి ప్రార్థనలకు ప్రతిఫలం అందించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నాయన మా ప్రియులు దర్శించండి నాయన, మా ప్రియులు ప్రార్థనలు ఆలకించండి మా ప్రభువా. మా ప్రియులకు కనబరుచుకోమని ప్రార్థిస్తున్నాను. నీ అద్భుతమైన కార్యాలు మా ప్రియుల జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో మీరు జరిగించమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొంది నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో పాట పాడుచుండగా మన అమూల్యమైన కానుకలు ప్రభువుకి సమర్పించి ప్రభు నామాన్ని మహింపర్దాం. పాస్టర్ గారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. దేవుని నామాన్ని స్తుతించి అలాగే కానుకలు సమర్పిస్తాం. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఈ పాట పాడుతూ ఆయన సన్నిధిలో కానుకలు సమర్పిస్తాం. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా, మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. హల్లెలూయా. ప్రకటనలు ప్రతి ఆదివారం 9 to 10 మార్నింగ్ ఆన్లైన్ కార్యక్రమం ఉంటుంది. మీరు అందరూ వీక్షించండి.
సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ కార్యక్రమం అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లు షేర్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రతి ఆదివారం 11 o'clock సంఘంలో ఆరాధన ఉంటుంది. మీరు కుటుంబాలుగా మాస్క్ ధరించి వచ్చి ప్రభు ఆశీర్వాదాలు పొందండి. అలాగే ప్రతిరోజు ఉదయం 5:30 గంటల నుండి 6 గంటల వరకు ఉదయకాల ప్రార్థన సంఘంలో జరుగుతుంది. అనేకులు వచ్చి దైవ దీవెనలు పొందుతున్నారు. మీరు కూడా రండి, ప్రభు ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మనవి. అలాగే ప్రతి గురువారం సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు ఉమెన్స్ మీటింగ్, ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు ఉపవాస ప్రార్థన, ప్రతి శనివారం 7 గంటల నుండి 8 గంటల వరకు యూత్ మీటింగ్ ఉంటాయి. ఈ విషయాలు మీరు గమనించి ఈ ప్రార్థన కార్యక్రమాల్లో పాల్గొని దైవ ఆశీస్సులు పొందవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే మన సంఘము కొరకు, సంఘ అవసరతల కొరకు ప్రార్థించండి. మన పట్టణము కొరకు, మన దేశము రాష్ట్రము కొరకు, ప్రభుత్వ అధికారుల కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇతర దేశాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉన్న మన ప్రియులు వారి ఆరోగ్యాల కొరకు కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. చివరిగా ప్రార్థించుకుందాం. మీ ప్రార్థన అవసరతలు SMS ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మాకు పంపించాల్సిందిగా మనవి. ప్రార్థన. సర్వోన్నతుడైన మా తండ్రి, మా రక్షక, మీరు మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినమునైనా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. నాయనా తండ్రి, ఎవరు ఎలాంటి అవసరతలు అక్కర్లో ఉన్నారో సమస్తాన్ని ఎరిగిన దేవుడు తండ్రి. మా ప్రభువా, ప్రతి ఒక్కరి అవసరత నజరేయుడైన యేసు నామములో తీర్చబడును గాక. మా ప్రభువా, వ్యాధులను, బాధలను, ప్రతి కీడును యేసు నామములో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. తలనొప్పి నుండి, మెడ నొప్పి నుండి, మోకాళ్ళ నొప్పి నుండి, నడువు నొప్పి నుండి, జ్వరాల నుండి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం ప్రభువా. గుండె బాధతో ఉన్నవారిని నాయనా, మా ప్రభువా, కిడ్నీల జబ్బులతో ఉన్నవారిని మీరు ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడానికి వందనాలు నాయన. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని దీవించండి, మేలులతో తృప్తిపరచండి దేవా. ఎత్తబడిన కానుకలు దీవించండి, 100 రెట్లు ప్రతిఫలము దయచేయండి. ఇచ్చి శోధిస్తే ఆకాశ వాకిళ్ళు విప్పి పటజాలని దీవెనలు కుమరిస్తారని చెప్పిన దేవుడు, నీ దైవాశీర్వాదాలు మా ప్రియుల మీదకు పంపించమని ప్రార్థిస్తున్నాను నాయన. మా ప్రభువా, ఈ దినమంతా మీరు మాతో ఉండండి. మా ప్రియుల ఉద్యోగాలు, వ్యాపారాలు నాయనా తండ్రి, చదువులు సమస్తములో మీరు తోడుగుండి మేలులతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. యేసు నీకు వందనాలు. ఈ నాయన 2021వ సంవత్సరము అద్భుతంగా, ఆశ్చర్యంగా నాయనా దీనిలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతా మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మీరు నాయనా మా సంఘానికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అడుగుపెట్టి స్థలాన్ని ఇస్తారని చెప్పిన దేవుడు, సరిహద్దును విశాలపరుస్తారని చెప్పిన దేవుడు మా ప్రభువా. దాన్ని మేము స్వతంత్రించుకుంటున్నాం ప్రభువా, దాన్ని మేము పొందుకుంటున్నాం మా ప్రభువా. మీ కార్యాలు జరిగించండి నాయన. మా యేసు మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ సంఘాన్ని అంతటిని మీరు దీవించండి. ఈ వారంలో మా ప్రభువా తండ్రి, మా యేసు నాయన, మా తండ్రి వివాహ దినాలను, పుట్టినరోజులను జరుపుకొంచిన మా ప్రియులందరినీ దర్శించండి, ఆయురారోగ్యాలు దయచేయండి, మేలులతో నింపమని ప్రార్థన చేస్తూ మా కొరకు తిరిగి రానయ్యున్న యేసు పరిశుద్ధ దివ్యనామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మను శోధనలోకి తేక దుష్టుని తప్పించు. రాజ్యము, బలము, శక్తి నిరంతరము నీవైనావు తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి ఇక్కడ కూడిన మనందరికీ, ఈ ఆన్లైన్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారికి, బలహీనులకు, సకల పరిశుద్ధులకు సదా తోడుగుండి నడిపించును గాక. ఆమెన్, 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 ఆమెన్. అందరికి వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.